హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ 2 పేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి లాస్ట్ పేస్ కౌన్సిలింగ్ అనేది కూడా ఉంది. మరి ఈ పేస్లో మరి చాలామందికి కూడా బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా వస్తుంటాయి. ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, మరి కాలేజెస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా, ఒకవేళ చేంజ్ చేసుకోవాల్సి వస్తే మరి పాతలో ఉన్న కాలేజ్లో ఆ రీఫండ్ ఏమైనా ఇస్తారా ఇవ్వరా, ఇలాంటి బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా మనకు చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ వేశారు. మరి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మంచి మంచి సలహాలు ఇవ్వడానికి అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి దినేష్ కుమార్ గట్టు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం, ఇలాంటి డౌట్స్కి ఆయనే క్లారిఫై చేస్తారు. హాయ్ దినేష్ గారు. హలో అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. ఎస్, తనకైతే నేను చెప్పాను కదా ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెయిన్గా అయితే 2 పేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ పేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కూడా ఉంది. సో ఈ పేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఇదే లాస్ట్ కాబట్టి చాలామంది కూడా కొంచెం గాబరా పడుతూ ఉంటారు. కొంతమంది సీట్ రానోళ్ళు అండ్ ఒకవేళ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చిన వాళ్ళు, మరి కేటగిరీ బి అని చెప్పేసి ఇలాంటి బోల్డ్ అన్ని ఉంటాయి. అంటే మన ఐ డ్రీమ్ మీడియా కూడా బోల్డ్ స్టూడెంట్స్ ఏంటంటే కామెంట్స్ రూపంలో వాళ్ళ క్వశ్చన్స్ అడిగారనమాట. మరి ఆ క్వశ్చన్స్ ఏదో మిమ్మల్ని అడుగుతాను, తప్పక వాటికి మంచి సలహాలు అనేది కూడా తప్పకుండా. సెకండ్ పేజ్లో వచ్చిన సీట్ పే చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నాం. మరి ఫైనల్ పేజ్లో ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? ఎస్, ఇప్పుడు ఆల్రెడీ ఆ స్టూడెంట్ ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఒక కాలేజీలో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చింది, తను ఫీ పే చేశాడు, అంటే తనకి ఆ సీట్ హోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఫేజ్కి వెళ్ళే సమయంలో తను అంతకంటే బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే తను ఆల్రెడీ ఆ సీట్ హోల్డ్ చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఫైనల్ ఫేజ్లో అవకాశం ఉంది కదా అని చెప్పేసి అన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సీట్ అలాట్ అయ్యి ఫీజు పే చేసి రిపోర్ట్ చేసి వెళ్ళే వాళ్ళు అంతకంటే బెటర్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చే సమయంలో కంపేర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ కాలేజ్ ఆప్షన్ ఇచ్చుకుంటున్నాను, ఇది దానికంటే బెటరా కాదా? ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ ఫేజ్లో ఒక అబ్బాయికి మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, టాప్ 10 కాలేజ్లో. సెకండ్ ఫేజ్కి అవకాశం ఉంది కదా అని చెప్పేసి అవేర్నెస్ లేక ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేసాడు. తనకి ఒక నార్మల్ కాలేజ్లో సీట్ అలాట్ అయింది. సార్ నాకు మళ్ళీ అదే కాలేజ్ కావాలి అంటే నో. ఒక స్టూడెంట్కి ఒక ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఒకటే సీట్ తన చేతిలో అవైలబుల్ ఉంటుంది. సో తను ఆప్షన్స్ ఇచ్చుకున్న సమయంలోనే ఫీ పే చేసి వెళ్తున్నాడు కాబట్టి అంతకంటే బెటర్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. మళ్ళీ తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత నాకు అది కావాలి అంటే బ్యాక్ రాదు. సో ఆప్షన్స్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా రిపోర్ట్ చేసి వెళ్తున్నాడు కాబట్టి అంతకంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. నైస్. మొత్తానికైతే ఒక్కసారి సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చి ఇంకొకసారి కొంచెం అత్యాశ కొరకు అలా వెళ్ళాము అంటే మాత్రం వెళ్ళడం తప్పులేదు, బట్ ఆప్షన్స్ అంతకంటే బెటర్, అంతకంటే రిపోర్ట్ చేసి వెళ్ళినప్పుడు. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ పేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకున్నా మరి ఫైనల్ పేజ్లో ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? సో సీట్ క్యాన్సిల్ అంటే ఇక 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సీట్ అలాట్ అయ్యి ఫీజు పే చేయకపోతే ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 మనకి సీట్ అలాట్ అయ్యి మనంతట మనమే డబ్బులు పే చేసినాక కూడా క్యాన్సిల్ మై అలాట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం క్యాన్సిల్ చేసుకుంటే ఒక ఆప్షన్, మనం క్యాన్సిల్ చేసుకోకుండా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే ఒక ఆప్షన్. ఫస్ట్ కేటగిరీ 1 ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది, అంటే మనం క్యాన్సిల్ చేయలే, ఫీ పే చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. అలాంటి స్టూడెంట్స్ వాళ్ళ చేతిలో ఏ ఆప్షన్ కూడా లేదు, అప్పుడు వాళ్ళు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్. ఇప్పటికే దాదాపు 70-80% మంది విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేశారు. అంటే ఫస్ట్ ఫేజ్ లో మనకి 100కి 100% సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మన ర్యాంక్కి తగ్గ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ ఆల్రెడీ ఒక 100లో 70% సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఒక 30% ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మన చేతిలో ఎలాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు మనము సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఓన్లీ లిమిటెడ్ 10-20 ఆప్షన్స్ ఇచ్చేస్తే నో సీట్ అలాటెడ్ అనే మెసేజ్ వస్తుంది. సో టాప్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకు అట్లీస్ట్ తన ర్యాంక్కి తగ్గ కాలేజీలు ఒక 100-150 ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే బెటర్ కాలేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ తనంతట తాను క్యాన్సల్ మై అలాట్మెంట్ అని కొట్టినప్పుడు ఆ విద్యార్థి డేటా కౌన్సిలింగ్ వెబ్సైట్ నుంచి డిలీట్ అవుతుంది. ఈ విద్యార్థులు థర్డ్ ఫేజ్లో మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకొని ఆప్షన్స్ పెట్టుకోవాలి. మనంతటా మనం క్యాన్సల్ అని కొట్టినప్పుడు థర్డ్ ఫేజ్లో మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయినప్పుడు సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే. సో ఈ విషయంలో మాత్రం మంచి క్లారిటీ అనేది ఇచ్చారు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సో సెకండ్ పేజ్లో సీట్ రాలేదు, మరి ఫైనల్ పేజ్లో మరి ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? సో ఆల్రెడీ సీట్ వచ్చి రిపోర్ట్ చేయని విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సేమ్ కేటగిరీ లాగానే. సో ఈ విద్యార్థి చేతిలో కూడా ఎలాంటి సీట్ లేదు కాబట్టి వీళ్ళు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్. ఆల్రెడీ మనకు సీట్ రాలే అంటే దాని అర్థము మనం సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాము, అయినా కూడా మనకు సీట్ రాలేదు. సో ఫైనల్ ఫేజ్ లో ఆప్షన్స్ ఇచ్చే సమయంలో డిమాండ్ అనాలిసిస్ ఒకసారి చూడండి. సిఎస్సి బ్రాంచ్ లో దాదాపు 100కి 98-99% సీట్లు ఫిల్ అవ్వడం, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ లాంటి బ్రాంచ్ లో 100కి 89-90% సీట్లు ఫిల్ అవ్వడం,
ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఇఫ్ ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోతే త్రో కౌన్సిలింగ్లో వచ్చిన సీట్లోనే చదవాలి అనుకుంటే మీరు బ్రాంచ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వండి. సిఎస్సి అనే బ్రాంచ్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ మనం థర్డ్ ఫేజ్లో కూడా సిఎస్సి లాంటి బ్రాంచ్ ఆప్షన్స్గా పెట్టుకుంటే సీట్ రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఎవరికి, ర్యాంక్ ఎక్కువగా ఉన్న విద్యార్థులకి. ర్యాంక్ తక్కువ విద్యార్థులు మంచి ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ విద్యార్థులు సిఎస్సి బ్రాంచ్తో పాటు మంచి కాలేజీలో అంటే టాప్ 10 టాప్ 20 లాంటి కాలేజెస్లో ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ లాంటి కోర్ బ్రాంచ్ను కూడా ఆప్షన్గా పెట్టుకుంటే అక్కడ కూడా మనకి మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో వస్తుంది. కాబట్టి ఒక ఆర్డినరీ నార్మల్ కాలేజ్ అలాంటి అక్రిడేషన్ లేని కాలేజ్లో చదవడం కంటే పెద్ద కాలేజ్లో కోర్ బ్రాంచ్ చదివినా కూడా యూ విల్ గెట్ కోర్ డిగ్రీ అండ్ సైమల్టేనియస్గా మనకి అడిషనల్ మైనర్ ఇంజనీరింగ్ కింద కంప్యూటర్ సైన్స్ డిగ్రీ వస్తుంది. సో ఒక మంచి క్రౌడ్ మధ్యలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీలో చదువుతాం కాబట్టి ప్లేస్ అయ్యేది సాఫ్ట్వేర్ కంపెనీలోనే. సో సీట్ రాని విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి థర్డ్ ఫేజ్లో కూడా సీట్లు పెరుగుతాయి అనే ఒక అవకాశం కూడా ఉంది. సో సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్, ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు కోర్ బ్రాంచ్ను కూడా ఆప్ చేసుకోండి. ఓకే, నైస్ సార్. సో మరి ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు వచ్చింది, మరి ఎలా అప్డేట్ చూపించాలి సార్? ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేషన్ అప్డేషన్ కోసం మనకి వెబ్సైట్లో పెట్టారండి. ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అప్పుడు August 1 డెడ్ లైన్ పెట్టారు. సో ఒకవేళ వాళ్ళు అప్డేట్ చేయించుకోకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా సీట్ అలాట్మెంట్ సమయంలో మళ్ళీ మనకి ఇన్కమ్ అప్డేషన్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అప్పుడు కూడా మీరు ఇన్కమ్ అప్డేట్ చేయించుకోవచ్చు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టయితే సెకండ్ పేజ్తో కంపేర్ చేసుకుంటే థర్డ్ పేజ్లో కూడా మరి సీట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని అన్నారు. మరి ఒకవేళ అలా సీట్లు పెరిగాయి అనుకోండి, మరి ఆ వివరాలు మనం తెలుసుకోవడం ఎలా అంటారు? ఇప్పుడు మనము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో దాదాపు 78,000 సీట్లు ఉన్నాయి. సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి అవి 86,000 అయినాయి. థర్డ్ ఫేజ్ లో 90,000 అయ్యే అవకాశం ఉంది. నేను చెప్పేది కన్వీనర్ కోటాలో కౌన్సిలింగ్ లో. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేసినప్పుడు మనకి కంప్లీట్ గా కాలేజ్ డీటెయిల్స్ వస్తాయి. ఇలా ఏ కాలేజీలో ఎన్ని సీట్లు పెరిగాయో ఆ కాలేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ కాలేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ చూద్దాము. సరే, జేఎన్టీయూ ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ కాలేజీలో బయోటెక్నాలజీలో 33 సీట్లు, కెమికల్లో 66 సీట్లు. ఇవి మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఉన్నవి. రేపు థర్డ్ ఫేజ్ లో కూడా మనం ఇది ఓపెన్ చేసి చూసుకుంటే ఈ ఇంటేక్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో అది మనకి ఇంక్రీజ్డ్ ఇంటేక్. సో ఇంక్రీజ్డ్ ఇంటేక్ గురించి మనము థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. tgeapset.nic.in ఈ వెబ్సైట్లోనే కాలేజ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆ కాలేజ్లో హాస్టల్ ఉందా లేదా, ఆ కాలేజ్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్డ్ గా ఇక్కడ కనిపిస్తాయి. సో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్, అడిషనల్ ఇంటేక్ ఇక్కడే కనిపిస్తుంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడే కనిపిస్తాయి. దిస్ ఈజ్ అన్ అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి మనం ఇంకో వెబ్సైట్ మీద డిపెండ్ అవ్వకుండా ఇక్కడే చూసుకోవచ్చు. ఓ నైస్. అండ్ మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో కేటాయించిన కళాశాలలో విద్యార్థులు వ్యక్తిగతంగా ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? సో ఇక్కడ మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్డ్ రివైజ్డ్ నోటిఫికేషన్ ఒకసారి అందరూ ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చండి. ఓకే. సో ఇక్కడ అయితే ఫేజ్ వారీగా అయితే మొత్తం ఇక్కడ చేసి ఇప్పుడు ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఫైనల్ ఫేజ్ మనకి 8th August రోజు స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోని వాళ్ళు, సెకండ్ ఫేజ్ లో వాళ్ళంతటా వాళ్ళు క్యాన్సల్ మై అలాట్మెంట్ కొట్టిన వాళ్ళు 8th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఓకే. అండ్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ 9th 10th August రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సీట్ అలాట్మెంట్ అనేది మనకి 13th August రోజు అవుతుంది. దాని తర్వాత రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ August 16, 17 రోజు రిపోర్ట్ చేయాలి. అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 17వ తారీఖు కాలేజ్ వాళ్ళు ఈ స్టూడెంట్ మా కాలేజ్లో రిపోర్ట్ చేశాడని చెప్పేసి స్టేట్ కౌన్సిల్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. అండ్ స్పాట్ అడ్మిషన్స్ అనేది మనకి 28 August జరుగుతుంది. ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయేదేమో మనకి 17 August. స్పాట్ అడ్మిషన్స్ జరిగేది 28. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఒకటి ఇయర్ గవర్నమెంటే చేస్తుంది కాబట్టి ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత అంటే ఈ సంవత్సరం తరగతులు మనకి 27, 28 August 27, 28 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే మనకి 17th August రోజు ఫైనల్ ఫేజ్ అయిపోతుంది కాబట్టి 17th తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోగానే ఎప్పుడైనా క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే 17 నుంచి 28 మధ్యలో తరగతులు స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ మరియు స్పాట్ కౌన్సిలింగ్ గురించి ఏమైనా కొంచెం చెప్తారా? ఎస్, ఈ సంవత్సరము మొదటిసారిగా ఇప్పటి వరకు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జేఎన్టీయూ కాలేజ్లో ఈసీఈ బ్రాంచ్ వచ్చింది. నాకు సిఎస్సి చదవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత నేనేం చేసేది లేదు, ఆ ఈసీనే చదవాలి. బట్ ఈ సంవత్సరం ఏం చేశారు అంటే
ఇంటర్నల్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్, అంటే గవర్నమెంటే చేస్తుంది కౌన్సిలింగ్ ని. ఈ గవర్నమెంట్ చేసే కౌన్సిలింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు JNTUలో ECE వచ్చింది 21-22 ఆగస్ట్ రోజు నేను త్రో వెబ్సైట్ ద్వారా JNTU వెబ్సైట్లో నాకు CSE కావాలని మళ్ళీ నేను ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇది అన్ని కాలేజీలకు కాదు, ఇంటర్నల్ అంటే కాలేజీ లోపల నాకు ECE వచ్చింది కాబట్టి నేను CSE లేకపోతే AIML లేకపోతే సైబర్ సెక్యూరిటీ దానికంటే బెటర్ బ్రాంచెస్ అవే అనుకుంటున్నాను కాబట్టి 21-22 ఆగస్ట్ రోజు నేను ఆ 3 ఆప్షన్స్ ఇచ్చుకుంటాను అదే కాలేజీలో. నాకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? 26 ఆగస్ట్ జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ నా క్యాస్ట్కి నా ర్యాంక్కి CSEలో వేకెన్సీ ఉంటే నాకు ఇచ్చేస్తారు. దానికి కూడా ద ఫీజ్ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికేబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్. ఇఫ్ ఒకవేళ నా అదృష్టం బాగుండి ECE నుంచి CSEకి కానీ సైబర్ సెక్యూరిటీకి కానీ AIMLకి కానీ వెళ్తే దానికి కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కాలేజీ లోపల మీ ర్యాంక్కి కానీ క్యాస్ట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, BCB క్యాస్ట్లో CSEలో ఒక సీట్ ఖాళీ ఉంది, నాది BCB క్యాస్ట్ అనుకుందాము. ఇప్పుడు నేను ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ BCB వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్ చేస్తారు, వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వరు. సో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా నెంబర్ 1 క్యాస్ట్ మ్యాచ్ అవ్వాలి, ర్యాంక్ నియర్ బై ఉండాలి. అలాంటప్పుడే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా బ్రాంచ్ మారే అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్నల్ స్లైడింగ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయేమో కదా? అంటే ఇప్పటివరకు జరగలేదు. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా గవర్నమెంటే చేస్తుంది అని చెప్పేసి క్లియర్ గా సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ అని పెట్టారు. అంతకుముందు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కాలేజ్ వాళ్ళు చేసేవాళ్ళు. సో ఈ ఇయర్ నుంచి గవర్నమెంటే చేస్తుంది కాబట్టి ఆ సమయంలో అది కూడా tgeapset.nic.in అనే వెబ్సైట్ ద్వారానే జరుగుతుంది. అది ఆగస్ట్ 21 అంటే ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. కాబట్టి ఇఫ్ ఒకవేళ ఏదైనా స్టూడెంట్ ఇంతకుముందు మనం అనుకున్నాము పెద్ద కాలేజీలో మంచి టాప్ కాలేజ్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీలో ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అయినా వెళ్ళొచ్చు, అదృష్టం బాగుండి ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా తను ఇంకో బ్రాంచ్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. అది నైస్ 100% అని కాదు, బట్ దర్ ఇస్ అ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది 100 అదే ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది పక్కా వస్తుంది అని చెప్పేసి మెకానికల్ అయినా చూస్ చేసుకొని మళ్ళీ తర్వాత రాకపోతే బాధపడొద్దు, బట్ అది అవకాశం మాత్రమే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఫైనల్ బేస్ వచ్చిన తర్వాత మరి సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఒక రీఫండ్ వస్తుందంటారా? ఎస్, గత సంవత్సరం ఏం చేశారంటే సీట్ క్యాన్సిలేషన్ సెకండ్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే కొంచెం పర్సెంటేజ్, థర్డ్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే కొంచెం పర్సెంటేజ్, థర్డ్ ఫేజ్ డెడ్ లైన్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే 0 అని చెప్పేసి లాస్ట్ ఇయర్ రూల్స్ ఉండే. ఈ ఇయర్ ఏం చేశారు, మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్ అయిన నెక్స్ట్ డే కూడా ఆన్లైన్లో క్యాన్సల్ మై అలాట్మెంట్ అని కొట్టేస్తే మీరు కట్టిన డబ్బులు మొత్తం కూడా రిఫండ్ వస్తాయని చెప్పేసి కన్వీనర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ ఒకవేళ థర్డ్ ఫేజ్ అయిపోయింది అయినా కూడా వచ్చిన కాలేజ్ నాకు నచ్చలేదు, చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కాలేజెస్ లేకపోతే ఇంకేదో అదర్ స్టేట్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంది, కట్టిన డబ్బులు ఏమవుతాయన్న టెన్షన్ పేరెంట్స్లో ఉంటుంది. సో దానికి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన నెక్స్ట్ డే మీకు వచ్చిన సీట్ నచ్చకపోతే క్యాన్సల్ మై అలాట్మెంట్ అని కొట్టండి. మీ డబ్బులు ఏ పేమెంట్ గేట్వే ద్వారా అంటే ఏ అకౌంట్ నుంచి అయితే పే చేస్తామో అదే అకౌంట్కి రిఫండ్ అవుతుంది. బట్ ఈ రిఫండ్ అవ్వడానికి అట్లీస్ట్ 2 months టైం పడుతుంది. అంటే కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా అయిపోవాలి, మేనేజ్మెంట్ కోటా అయిపోవాలి, ఆ స్టూడెంట్ ఎక్కడ జాయిన్ అవ్వలేదనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావాలి, అప్పుడు ఆ అమౌంట్ తాను రిఫండ్ చేస్తారు. నైస్ సార్, మొత్తానికైతే 100% రీఫండ్ ఇచ్చే అవకాశాలు మాత్రం ఉంటుందని చెప్పి ఉంది, 100% ఉంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మరి మీరు ఇప్పటి వరకు సీట్స్ ఎలా అలాట్ అవుతాయి వీటి అన్నిటి దాని గురించి చెప్పారు. మరి స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్తో వెళ్ళాలి మరి సబ్మిట్ చేసేటప్పుడు? ఆల్రెడీ మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవే సర్టిఫికేట్స్ వాళ్ళు రేపు కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా తీసుకెళ్ళాలండి. ఇక్కడ చూడండి, TGEAPSET ర్యాంక్ కార్డ్, TGEAPSET హాల్ టికెట్, ఆధార్ కార్డ్, SSC మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, TC, ఇన్కమ్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ తీసుకెళ్లి కాలేజీలో సబ్మిట్ చేయాలి. దాంతోపాటు వాళ్ళ పాస్ ఫోటోగ్రాఫ్స్ ఒక 5-6 are. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ కాలేజ్ తీసుకెళ్తాము. ఇఫ్ ఒకవేళ భవిష్యత్తులో మనకి సర్టిఫికేట్స్తో ఏమైనా అవసరం ఉండొచ్చు, సో కాలేజీలో సబ్మిట్ చేసే దానికంటే ముందే ఇవన్నీ స్కాన్ చేసుకొని మీ మెయిల్లో పెట్టుకుంటే భవిష్యత్తులో ఊరికే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉండి మీ సర్టిఫికేట్స్ ఇన్ టైంలో నీకు రాకపోవచ్చు. సో కాలేజీలో సబ్మిట్ చేసే దానికంటే ముందే స్కాన్డ్ కాపీస్ అన్నీ కూడా మీ మెయిల్లో పెట్టుకోవడం మీకు చాలా ఉపయోగకరం. ఏదైనా కానీ ఒకవేళ పోగొట్టుకున్నా కానీ ఆ స్కాన్ కాపీస్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాలేజీలో సబ్మిట్ చేసే దానికంటే ముందే ఈ ప్రాసెస్ చేసుకొని పెట్టుకుంటే మనకి భవిష్యత్తులో దానివల్ల ఏదో ఒక యూజ్ ఉంటుంది. ఎక్కడో చోట
మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా మనం వెంటనే కాలేజీలో సబ్మిట్ చేసే సమయంలో ఈ సర్టిఫికేట్స్ తో పాటు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ఫీ పేమెంట్ రిసిప్ట్, ఈ 3 కూడా మనం టీజీ ఈఎపిసెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మెయిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే స్కాలర్షిప్ కింద చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అప్లై చేసే ముందు మన అలాట్మెంట్ ఆర్డర్ అడుగుతారు. ఆ సమయంలో మిస్ అయితే మళ్ళీ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ ని ఏ విధంగా అయితే మెయిల్లో పెట్టుకున్నామో సేమ్ అలానే జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్ కూడా వాళ్ళు మెయిల్లో పెట్టుకోవాలి. ఓకే. అండ్ సర్టిఫికేట్స్తో పాటు కాలేజ్లో అది కూడా సబ్మిట్ చేయాలి. మొత్తానికైతే ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా చాలా చక్కగా చెప్పేశారు. అండ్ ఇంకొక ఫైనల్ డౌట్ ఏంటంటే మన వ్యూవర్స్కి వచ్చింది ఏంటి, మన ఫస్ట్ ఇయర్ అంటే క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి మొదలవుతాయి? ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము. ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ మనకి 17th ఆగస్ట్ తర్వాత అవుతుంది. ఇంటర్నల్ స్లైడింగ్ మనకి 27th, 28th మధ్యలో అవుతుంది. అంటే ఇంటర్నల్ స్లైడింగ్ సమయంలో కూడా స్టూడెంట్స్ బ్రాంచ్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో తరగతులు స్టార్ట్ చేస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇక్కడ జనరల్ గా మనం చూసేదాని ప్రకారము ఆగస్ట్ 28 తర్వాతనే క్లాసులు స్టార్ట్ అవుతాయి అఫీషియల్ గా అనుకోవచ్చు. ఓకే. మొత్తం మీద అయితే ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ కానీ అంటే జనరల్ గా ఇంటర్నల్ స్లైడింగ్ కాలేజ్ వాళ్ళు చేస్తేనేమో తొందరగా కంప్లీట్ చేసుకుంటారు. బట్ కన్వీనర్ చేస్తున్నాడు కాబట్టి అన్ని కాలేజీలు చేయాలి. స్టేట్ మొత్తం 175 కాలేజీలు చేయాలి. ఇన్ని చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మనకి ఆగస్ట్ 21 నుంచి 28 అనే సమయం సఫిషియంట్. 1 వీక్. సో 28 తర్వాతనే క్లాసులు స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైస్. మొత్తం మీద అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అందరూ క్లాసెస్కి వెళ్ళొచ్చు. ఓకే. థ్యాంక్ యూ దినేష్ గారు. సో మొత్తం మీద అయితే సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడైతే మరి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు సీట్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నాయో మొత్తం చాలా చక్కగా వివరంగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యా. సో గైస్, మొత్తానికైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీకైతే ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో వేశారు. మేమైతే మన దినేష్ గారితో అడిగి చక్కగా తెలుసుకున్నాము. మీకు కూడా ఉన్న డౌట్స్ అన్ని మొత్తం క్లారిఫై అయ్యాయి. కాబట్టి సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.